రేయ్ అయినా నువ్వు చెప్పేదేంద్రా? ఇంత ఉంటాడు పుట్టినా కొడుకు చేతులు వేసి పిసుకుతో చచ్చిపోయే ప్రాణం వానికేంద్రా భయపడేదా? రాహుల్, ఇప్పుడు మనకి వాడి ప్రాణం తీయడం ఇంపార్టెంట్ కాదు, పిల్లల ప్రాణాన్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్. అసలే వాడి పిల్లల్ని ఎక్కడ దాపెట్టాడో కూడా అర్థం కావట్లేదు. ఈ టైంలో మనం వాడు అడిగింది చేయడం తప్పితే ఇంకేం చేయలేం. వాడు అడిగింది చేయాలన్నా మన దగ్గర ఏమన్నా ఉండాలి కదా. అంత కెపాసిటీ మనకే ఉంటే అనాథాశ్రయాన్ని మనమే మెయింటైన్ చేయంటాం కదా. అది కాదు రాహుల్, ఇప్పుడు మొత్తం మన దగ్గర కలెక్షన్ ఎంత ఉందో చెప్పు. మన దగ్గర మొత్తం ఊడ్చినా కూడా 10 రూపాయలు లేదురా. మన సహాయం గారిది కలెక్షన్ ఒక 6 లక్షల వరకు ఉంది బ్రో. బ్రో పాపం బ్రో, పిల్లలు బ్రో, చిన్ని పిల్లలు బ్రో. పిల్లలు అంటున్నావు కదా, ఎలాగో చెట్లకు కాసిన డబ్బులే కదా, తీసుకో. గొప్ప మనసున్న వ్యక్తిరా పాపం. ఇదిగో రాధిక, నీ దగ్గర ఉన్న డబ్బులతో వాడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించు. అలానే ఈ డబ్బులు తీసుకుని ఆ త్రిమూర్తుల దగ్గర నుంచి వీడిని విడిపించు. నాకు నీ దొంగ డబ్బులొద్దు.